శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు పవిత్రారోపణ విధి. భోగమోక్షాలు రెంటిని ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను నేను అనే పదాలు వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం. సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు అని వారి కడగంట్లను చూసి విని కరిగిపోయి తన మెడలోని హారాన్ని పవిత్ర అయిన పేరుగల గ్రీవాభరణాన్ని ఒక ధ్వజాన్ని వారికి ప్రసాదించి దాన్ని చూస్తూనే దానవుల ధైర్యాన్ని కోల్పోవాలని దీవించాడు. ఆ తర్వాత దేవతలు ఘన విజయాన్ని సాధించారు. అప్పటి నుంచి ఈ పవిత్ర కాలను అందరూ పూజిస్తున్నారు. సదాశివ పాడ్యం నుండి పున్నమి దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత పూజకు నిర్దేశించబడింది. ఆయా దేవతలకు ఆయా తిథుల్లో పవిత్రారోపణ పూజను గావించవలసి ఉంటుంది. విష్ణువుకు ద్వాదశి నాడు చెయ్యాలి. వ్యతిపాత యోగ ఉత్తరాయణ దక్షిణాయన చంద్ర సూర్యగ్రహణ వివాహ వృద్ధి కార్య గురుజన ఆగమన సందర్భాల్లో కూడా ఈ పూజ చెయ్యవచ్చు. బ్రాహ్మణులకు పట్టుదారాలను పత్తిని లతలను, క్షత్రియులకు పట్టును, వైశ్యులకు క్షౌమ భోజ పత్ర దారాలను పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారు వాడవచ్చు. ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలు ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని 3 సూత్రాలకు అధిష్టాన దేవతలు. ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టి పాత్రల్లో ఉంచాలి. 108, 51 లేదా 27 తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు. ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్ని వేరువేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తర్వాత అప్పటికే మండలంలో స్థాపించి ఉంచిన దేవప్రతిమకి ఎదురుగా పవిత్రకాన్ని పెట్టాలి. బ్రహ్మాది అన్యదేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకుని 3 నుంచి 9 మార్లు వాటిని తిప్పి వేది చుట్టూ కట్టాలి. తర్వాత కలశాన్ని, నెయ్యి, అగ్నికుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకొని ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై ఉంచాలి. సంపూర్ణ సామాగ్రిని విష్ణుదేవునికి నివేదించి పూజించి ఈ మంత్రం పఠించాలి. ఆవాహితోసి దేవేశ పూజార్థం పరమేశ్వర తత్ప్రభాతేర్చయిష్యామి సామగ్ర్యాః సన్నిధో భవ. ఇలా ప్రాతకాలమే నీకు పూజ చేస్తాను స్వామి అని విన్నపం చేసి ఆ రాత్రంతా జాగారం చేసి తెల్లారగానే కేశవస్వామిని పూజించి పవిత్రకాలను ఆయనకు అర్పించాలి. తర్వాత స్వామికి పవిత్రకాలకు సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. ఇలాంటప్పుడే 4 పాదాల గాయత్రిని పఠిస్తారు. అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి. విశుద్ధ గ్రంథికం రమ్యం మహాపాతక నాశనం సర్వపాపక్షయం దేవత వాగ్రే ధారయామ్యహం. తర్వాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి. పవిత్రం వైష్ణవం తేజ సర్వపాతక నాశనం ధర్మ కామార్థ సిద్ధ్యర్థం స్వకంఠే ధారయామ్యహం. త్రివర్ణ సిద్ధికై తాను ఈ పవిత్రకాన్ని ధరిస్తున్నానని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయన ఇలా ప్రార్థించాలి. వనమాలా యథాదేవే కౌస్తుభం సతతం హృది తద్వత్ పవిత్రం తంతూనాం మాలాం త్వం హృదయే ధరం. అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలం కానీ మర్నాడు కానీ మరల ఇలాగే పూజ నడిచి ఈ కింది మంత్రాన్ని చదువుతూ దీక్షను విరమించాలి. సాంవత్సరీ మిమాం పూజాం సంపాద్య విధివన్మయి వ్రజ పవిత్రకే దానిం విష్ణులోకం విసర్జిత. తన వల్ల విసర్జించబడుతున్న పవిత్రకం తనకన్నా ముందే విష్ణులోకం చేరాలని సాధకుని ఉద్దేశం. ఓం శాంతి శాంతి శాంతి.